అంటే మీరు మాంసాహారం మానేయాలని ఏ వయసులో అనుకున్నారు? నేను మా కుటుంబంలో అంటే రెడ్ల పరివారంలో మాంసం తినే ఆచారం ఉంది. అంతటా ఉంది. ఆ! నేను కూడా చిన్నప్పుడు తినేది కొద్దిగా నాకు జ్ఞాపకం కూడా ఉంది. ఆ! అయితే నేనెప్పుడైతే కోడంగల్‌లో చదువుకోవడానికి వెళ్ళానో, అక్కడ నా 12, 13వ ఏట ఆ! నేను సంస్కృతం నేర్చుకోవడానికి బసవరాజ స్వామి గారని జంగమాయన. ఆహా! ఆయన ఇంటికి నేను వెళ్ళేవాడిని. ఆ! ఆయన ఛాయ కూడా తాగొద్దని చెప్పిండు. అంటే ఆహా! ఛాయ కూడా తాగొద్దు అంటే ఇగ ఇవి మాంసము, మద్యం కూడా వదలాలి గదా! అని చెప్పేసి నేను నా 13వ ఏట నుండే మీకు మాంసం మీరు తినడము. మీకు మీరు స్వయంగా నా నా యొక్క నిర్ణయించుకున్నారు. స్వయంగానే. ఎవరు ప్రత్యేకంగా ఏమి చేయలేదు. కేవలం సూచన. హుహు. మాంసం ప్రేరణ తినకూడదు అంతే. హ్మ్. అందరికి అని చెప్పినట్టు మీకు చెప్పారు. సహజంగా చెప్పిండు ఆయన. బలవంతం కూడా ఆ! చెప్పలేదు. హ్మ్. నేను ఆ మాటను చాలా ప్రభావంగా తీసుకొని అప్పటి నుండి మానేయడము. చిన్నప్పుడు పండుగల అది ఎప్పుడు కాదు, పండుగలప్పుడు చేసేది. పండుగలప్పుడు స్వయంగా అమ్మ, నాయన, అక్క అందరూ కూర్చొని హ్మ్. కళ్ళు ఖచ్చితంగా తాగేది ఆ రోజు. ఆ హ్మ్. ఆ పండుగ సమయంలో. ఏది దసరా అప్పుడు. దసరా, సంక్రాంతి ఈ మాంసం తినే సమయాలలో ఖచ్చితంగా మరి ఇక మాంసం లేకుంటే మద్యం కూడా లేదు. లేదు. మరి కాబట్టి మిమ్మల్ని బంధుమిత్రులు ఏ విధంగా చూసేవారు మానేశాక? నేను మానేసి ఖచ్చితంగా నేను మాన్పింపజేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాను గానీ, ఎవరు మారడానికి ముందుకు రాలేదు. ఆ! కాకపోతే మా బంధువుల్లో కొన్ని ఫంక్షన్‌లు జరుగుతుంటాయి. దగ్గరి బంధువులు గదా! ఆ! అన్నప్పుడు పోక తప్పదు. ఆ! పోకపోతే ఏదో అనుకుంటారు. పోతేనేమో అది ఉన్ననాడు మేము పోలేము. అందుకనే మా బంధువులు అలాంటి కార్యక్రమం ఉన్ననాడు ఒక్కరోజు ముందొచ్చిపోతాం. హుహు. పోతే మా అన్నొచ్చిపోయిండు, మా తమ్ముడొచ్చిపోయిండు, మా మామొచ్చిపోయిండు, మా కొడుకొచ్చిపోయిండు అని వాళ్ళు చెప్పుకుంటారనమాట. వచ్చిన వాళ్ళకందరికి. కాబట్టి ఆ ఫంక్షన్ అయిన తర్వాత తెల్లారి ఎళ్తే ఎవరుండరు. మేము పోయినా లాభం లేదు. కాబట్టి ఒక రోజు ముందే వెళ్ళి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మీ బంధుమిత్రులు ఎవరికీ మానండి అని చెప్పలేదు. చెప్పినాం. ఆ! ఖచ్చితంగా చెప్తుంటాను కానీ నేను. అంటే మీరు ఎందుకు మానేశారో, మీరు కూడా తింటే సరిపోతుంది గదా! అని ఎవరు ఒత్తిడి తేలేదా? నేను ఖచ్చితంగా వాళ్ళను 100 మంది తినుబోతులు, తాగుబోతులు ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఒక ప్రాణిని చంపి హ్మ్. మన ఇంట్లో ఎవరైనా చనిపోతేనేమో తినకుండా, వంట చేయకుండా, స్నానం చేసుకొని శ్మశానానికి పోయి వచ్చిన తర్వాత ఏదో ఇంత పచ్చిపులుసు చేసుకొని తింటాము. అలాంటిది ఎక్కడో నిరపరాధిగా ఉన్న ఒక జంతువును బలవంతంగా పట్టుకొని వచ్చి స్నానం చేసుకొని కసాకస కోసి పూజ ఎంతో పవిత్రంగా ఈ శ్మశానంలో మన కడుపులో బొందా పెడుతున్నాం. అది మన ఇంట్లో చనిపోయినా మన తల్లిదండ్రులు చనిపోతేనేమో చేయకుండా బయటికి తీసుకుపోయి పొడుస్తాం. మరి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక ప్రాణిని తీసుకొచ్చి చంపి స్నానం చేసుకొని ఒక పవిత్రంగా తినడం అది ఎట్లా ఉంటుంది? అది శవమే కదా. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తన కడుపులో ఎట్లా పెట్టుకుంటాం, పూడుస్తాం అని నేను చాలా ఉదాహరణలతో చెప్తుంటాను. నేను కొన్ని ఉదాహరణలు ఎలా చెప్తానండి అంటే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయిండ్రు అనుకోండి, దశదిన కర్మ నాడు ఖచ్చితంగా మాంసం చేస్తారు. అవును. హ్మ్. ఏదో ఒకటి కోస్తుంటారనమాట. హ్మ్. నేను చెప్తుంటాను, సో ఆ జీవాత్మకు అంటే మంచి జన్మ సద్గతి రావాలి అని అంటే మనకు దాన్ని వదిలేయాలి. కానీ మనము ఒక 4, 5 మేకలను కోసి చేస్తే ఈ 4, 5 మేకలు జీవులు ఈ శరీరంలోంచి బయటపోయి ఈ ఆత్మయే నీ కొరకే మమ్మల్ని చంపాల్సి వచ్చింది. హ్మ్. నువ్వు చావకుంటే మేము చావకుంటమే. బిడ్డ నీవెట్లా పోతావు మోక్షానికి అని చెప్పేసి 4 ప్రాణులు జీవాలు పోయి ఆ జీవికి శాంతం లేకుండా, మోక్షం రాకుండా, సద్గతి లేకుండా వాటిని పట్టి పీడిస్తుంటది. కాబట్టి చనిపోయిన మనిషికి శాంతి కావాలన్నా ఈ 4టిని కూడా పంపించేసి అవి పోయి ఆ ఆత్మను అటకాయించాలనా అని ఈ విధంగా చెప్తుంటాను. ఈ చెప్పడం వల్ల కొంత ప్రభావం పడుతుంది. కానీ ఆచారము ఊర్లోళ్ళు ఏమనుకుంటారో, మంది ఏమనుకుంటారో ఈ విధంగా ఎవరు అనుకోరు. ఇప్పుడు మనము మన ఇంటికి ఎవరైనా రావాలనుకుంటే ప్రేమతో మన మీద అభిమానం ఉన్న వాళ్ళు బంధుత్వం కొరకు వస్తారు. కానీ మనం పెట్టే మద్యం కొరకు తాపి మాంసం కొరకు, మద్యం కొరకు రారు సాధారణంగా. కాబట్టి ఒక అపోహ వీళ్ళు తిననేర్చి వీళ్ళ పేరుతోటి వాళ్ళ దగ్గర వీళ్ళు ఒకరికొకరు ఆ విధంగా తోడి దొంగల్లాక ఈ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బర్త్డేలప్పుడు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒక చిన్న పిల్లాడు పుట్టాడు, వాడు పుట్టిన వెంటనే దావత్ అంటారు. అంటే నీ కొడుకుకేమో ఆశీర్వాదాలు కావాలి. అదే ఇంకొక ప్రాణి సంతానాన్ని చంపి చేస్తే ఆ ప్రాణులు శపించవా?
మీ యొక్క అబ్బాయిని కానీ శిశువును అవి పుట్టిందే తినడానికి అనేవాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పండి. ప్రకృతిలో ఏ ప్రాణి ఏది కూడా మన కొరకు పుట్టలేదు. ఒకవేళ ఆ విధంగా పుట్టినట్లయితే మాంసాహారి జంతువుకు శాకాహారి జంతువుకు తేడా ఉండకూడదు. హ్మ్. ఈ ప్రపంచంలో చాలా గమనించండి. శాకాహారి జంతువుల యొక్క శరీర నిర్మాణం కానీ, దంతముల నిర్మాణం కానీ, స్వభావం. స్వభావము, జీర్ణశక్తి ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఉదాహరణకు మాంసాహారి జంతువులు నీళ్లు గతుకుతాయి. హ్మ్. ఇప్పుడు కుక్క, నక్క, పిల్లి, సింహము ఏదైనా సరే మాంసం తినే జంతువు ఈ ప్రపంచంలో ఏదైనా సరే నాలుకతోటి నీళ్ళను గతుకుతుంది ఇట్లా ఇట్లా. హ్మ్. కానీ శాకాహారి జంతువు ఏదైనా సరే మేక కానీ, ఆవు కానీ, గుర్రం కానీ, గాడిద కానీ, గడ్డి గాదం తినేటటువంటి మనిషి కానీ ఎవరైనా సరే నీళ్ళను పీలుస్తారు. తాగుతారు. నీళ్ళను ఇట్లా నోరుతోటి పీల్చుకొని తాగుతారు. అవును. ఇది చాలు ఇంతొక ఉదాహరణ. చాలా ఉన్నాయి అట్లా ఇలాంటి తేడాలు. ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంటే మీరు మీ బాల్యకాలంలో కంటే ఇప్పుడు టెక్నాలజీ చదువులు పెరిగిన తర్వాత మాంసాహారం వాడకం ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుందా, తగ్గినట్టు అనిపిస్తుందా? ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ చదువులు సంస్కారాన్ని తెచ్చే చదువులు కావు. సంస్కృత చదువు అయితే, ధార్మికమైన చదువు అయితే, గురు శిష్య సంబంధంతో మన వేదాది శాస్త్రాలను చదువుకొని ఆత్మజ్ఞానం కొరకు నేర్చే విద్య అయితే ఈ సాత్వికమైన ఆహార వ్యవహారాలకు వస్తారు. కాబట్టి నాడు చదువులన్నీ జీతం కొరకు, కూలి కొరకు, బ్రతుకు తెరువు కొరకు, దాని కొరకే, ఆత్మజ్ఞానం కొరకు ఏ విద్య లేదు. కాబట్టి ఇంకోటి ప్రభుత్వము అందరూ కూడా దీనివల్ల విటమిన్స్ వస్తాయి, బలం పెరుగుతుంది అని చెప్పేసి బలంగా పెట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రచారం ఉంది. కాబట్టి దానివల్ల శాకాహారి జంతువే బలంగా ఉంటుంది, మాంసాహారి జంతువు ఎప్పుడు బలంగా ఉండదు. ఉదాహరణకు మన శక్తిని కొలవాలంటే హర్సు పవర్ అంటారు, అంటే గుర్రం అశ్వశక్తి అంటారు. ఆశుగచ్చతి అంటే ఎంత శాకాహారి జంతువు ఎంత పని చేసినా, ఎంత పరిగెత్తినా దమ్ము రాదు. అదే మాంసాహారి జంతువు కొద్ది దూరము పరిగెత్తేసరికి లేదా ఎక్కువ పని చేసేసరికి దమ్ము వస్తుంది, అంటే అది అలసిపోతుంది. శాకాహారి జంతువుకు అలసట రాదు. అందుకనే శాకాహారం తీసుకునేటటువంటి మేధా శక్తితో పనిచేసేటటువంటి వాళ్ళు ఎంతైనా ఆలోచించగలగరు, ఎంత లోతైన సూక్ష్మమైన అర్థాన్ని కూడా చేసుకోగలుగుతారు, ఎక్కువ పని చేయగలుగుతారు. వాళ్ళు ఎక్కువ పని చేసి తక్కువ నిద్రపోతారు. మాంసాహారి జంతువు ఎక్కువసేపు నిద్రపోతుంది. కాబట్టి మనిషి శాకాహారి జంతువే కానీ మాంసాహారి జంతువు కాదు.